హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఏబి వెంకటేశ్వరరావు గారు మరి ఆయన పైన సుప్రీంకోర్టు సస్పెన్షన్ అయితే ఎత్తివేసింది. అంతకుముందు మాజీ ఐపీఎస్గా ఉండేది సార్ ఆయన. వైసీపీ ప్రభుత్వం రాగానే ఏదో సమ్ దేశద్రోహం చేశారని చెప్పేసి ఏదో సస్పెన్షన్ విధించారు. ఇప్పుడు ఆ సస్పెన్షన్ ఎత్తివేశారు సార్. అసలు అప్పుడేం జరిగింది, ఇప్పుడు ఎందుకు ఈ కేసు ఇలా ముందుకు సాగింది సార్? మీ ఒపీనియన్ దీనిపైన? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. మాజీ ఐపీఎస్ కాదు, ఆయన ఐపీఎస్ ఆయనే. ఇంటెలిజెన్స్ వింగ్కి ఐజీగా ఉండేవారు, చీఫ్గా సంథింగ్ ఉండేవారు ఎప్పుడు చంద్రబాబు గారి హయాంలో. సో అదే ఆయన చేసిన తప్పేమో నాకు తెలిసి. ఎందుకంటే చంద్రబాబు గారి హయాంలో ఉన్నారు కాబట్టి ఈయన ఖచ్చితంగా ఫేవర్గా ఉంటాడని ఉద్దేశమో, లేదంటే మరే ఇతర కారణాలు. ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా వీళ్ళు తెచ్చుకున్నట్టు వాళ్ళకు అనుకూలంగా తెచ్చుకున్నారనే ఉద్దేశంలోనూ ఏంటో ఆయన్ని చాలా ఇబ్బందులు పాలు చేశారు. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఈ విధమైన ఇబ్బందులు పాలు చేయడం అనేది కొంచెం ఎవరికైనా చాలా ఇబ్బందికర, అంటే మానసికంగా వేదనకు గురైనట్టుగా ఉంటుంది. అయితే ఇతను ఎప్పుడైతే వీళ్ళు వైసీపీ ప్రభుత్వం వచ్చిందో, ఇంకా ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కంప్లీట్గా చంద్రబాబు గారి హయాంలో చాలా అవకతవకలు పాల్పడ్డారని, నిఘా సంబంధించిన పరికరాలు, ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏవైతే అవసరమో వాటికి ఆయన కొద్దిగా స్కామ్ చేసి డబ్బులు నొక్కేశారని, ఏవో. ఇప్పుడు ఒక వ్యక్తి నచ్చనప్పుడు ఎన్నైనా చెప్పచ్చు. నచ్చాడంటే ఆడు ఎంత ఏదో పే చేసినా బాగున్నాడు అన్నట్టు ఉంటుంది. సో నచ్చలేదు కాబట్టి ఏదైతే చంద్రబాబు గారి మీద స్కిల్ స్కామ్ సంబంధించి అన్ని ఆరోపణలు క్రియేట్ చేసి అది చేసి ఇది చేసి బలవంతంగా లోపల పెట్టించి తీరా ప్రూఫ్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమీ లేవని చెప్పడం, కోర్టులో ఉన్నాయని చెప్పడం, ఆంధ్రాలో ఉన్నాయి మేము మళ్ళీ తీసుకొస్తాం ఇలా చెప్పడం, ఎట్టకేలకు అవన్నీ కూడా పత్రాలు కాల్చేశారు. ఇవన్నీ జరిగాయి కదా. సో ఇవన్నీ బట్టి చూస్తుంటే ఈయనకు కూడా అట్లాగే ఏదో జరిగిండొచ్చుని నా అభిప్రాయం. సో ఈయనకి ఏం ప్రూవ్ అవ్వలేదు, బట్ సస్పెండ్ అయితే చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత ఏం చేశారు, యాక్చువల్గా మన దాని సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఉంటుంది, క్యాట్ అని. సో అడ్మినల్ ట్రిబ్యునల్ ప్రకారం ఏంటంటే జనరల్గా ఏ వ్యక్తికి కూడా 2 ఏళ్ళకి మించి సస్పెన్షన్ విధించకూడదు. లేదు నిర్ధారణ అయితే డిస్మిస్ చేసేయాలి, లేదా విధుల్లోకి తీసుకోవాలి. ఒకవేళ ఆ సస్పెన్షన్ ప్రూవ్ కాకపోతే దానికి సంబంధించిన మన బెనిఫిట్స్ అన్నీ కూడా మళ్ళీ ఆ ఉద్యోగి వర్తింపజేసేలా చేయాలి. సో ఎప్పుడైతే సుప్రీంకోర్టుకి ఆశ్రయించారో, సుప్రీంకోర్టులో కూడా ఏం జరిగిందంటే వ్యక్తికి 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత మరలా విధుల్లోకి తీసుకొని, చూడండి వీళ్ళు నచ్చకపోతే ట్రాన్స్ఫర్ చేసేవచ్చు కదా, చేయకుండా వేరే ప్రాముఖ్యత లేని వింగ్లోకి మార్చారు. అంటే డిపార్ట్మెంట్కి అవసరమైన స్టేషనరీ, వేర్ హౌసెస్ సంబంధించిన మెటీరియల్ అన్నీ ఇస్తారు కదా, అటువంటి వింగ్కి సంబంధించింది అందులో ప్రాధాన్యత లేని దానికి వేశారు. ఓకే, జూనియర్స్కి ప్రాధాన్యత ఉంది కానీ ఈయనకి ప్రాధాన్యత లేకుండా పోయింది. సో ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఒక 5 నెలల్లో మళ్ళీ ఆ వృత్తిలో కొనసాగించేలా చేసి మళ్ళీ సస్పెన్షన్ పెట్టారు. ఒక వ్యక్తికి సర్వీస్లో 2 సార్లు సస్పెన్స్ చేయకూడదు ఆ స్థాయి వ్యక్తికి అని సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో, ఇస్తూనే ఈయన మీద అభియోగాలు మాత్రమే కానీ ఆరోపణలు మాత్రమే కానీ నేరారోపణ రుజువు అవ్వలేదు. కాబట్టి ఈ 2 ఏళ్ళలో కూడా ఆయన నష్టపోయిన సర్వీస్ని ఆయన తిరిగిస్తూ ఎరియర్స్ని అన్నింటినీ కూడా ఆయనకి జమ చేయాల్సిందిగా కూడా కోర్టు తీర్పు ఇచ్చింది. ఇస్తూ నౌ హీజ్ ఆన్ డ్యూటీ అన్నట్టుగా కూడా తీర్పు వెలువరించిందంట. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ముందు సస్పెండ్ చేశారు, ఏదో ఖాళీగా ఉంచారు, సరే ఆయన నా టైం బ్యాడ్ అనుకున్నాడు, మొత్తానికి అయ్యింది. మళ్ళీ ఒక 2 అంటే కంటిన్యూస్గా 2 ఏళ్ళకి మించి ఉండకూడదని చెప్పి తెలివిగా మళ్ళీ ఒక 3 నెలల్లో 4 నెలల్లో సర్వీస్లో పెట్టి మళ్ళీ సస్పెండ్ చేయడం, ఇట్టా చేయడం ఎంత మానసిక వేదన గురై ఉంటారండి. ఇప్పుడు ఆయన నిజంగా చంద్రబాబు గారి హయాంలో అంత ఫేవర్గా పనిచేశారా లేదా మీరు చూడండి, మీరు చూస్తే తెలిసిపోద్ది కదా. అప్పుడు ఇన్ని అవకతవకలు కానీ ఇన్ని ఇష్యూస్ కానీ తెర మీదకి వచ్చాయా? ఎందుకు రాలేదు? అలాంటివి అంటారు వీళ్ళందరూ కామప్ మార్ఫింగ్ చేశారు. బట్ వీళ్ళ తాలూకు పేపరు ఛానల్ అప్పటి నుంచి కూడా ఉన్నాయి కదా, వీళ్ళ తాలూకు సోషల్ మీడియా అప్పటి నుంచి కూడా ఉన్నాయి కదా. మరి అప్పుడెందుకు వీళ్ళు బయటకు తీసుకురాలేకపోయారు? ఏం లేవు కాబట్టి. ఇప్పుడు ఎందుకు అన్ని వరుసగా వస్తున్నాయి? జరుగుతున్నాయి కాబట్టి. సో ఆయన చెయ్యని నేరానికి శిక్ష అనుభవించినట్టుగా అయినట్టుగా అయింది. ఆయన మళ్ళీ 2వ సారి కూడా సస్పెండ్కి వెళ్తే కోర్టును ఆశ్రయిస్తే ఇది ఎంత విలువైన కాలం పోయి ఉంటుంది. ఎంత ఇప్పుడు ఆ బ్యాచ్మేట్స్లో కానీ లేదంటే కుటుంబంలో కానీ ఎంత ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు కదండి. ఏం లేకుండా జనరల్గా అందరూ ఏమనేస్తారు, ఏదో చేసే ఉంటారు లేరా అనేస్తారు. కానీ ఇప్పుడు ఆ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళేవి ఆధారాలు సబ్మిట్ చేయలేని నేపథ్యంలో కడిగిన ముత్యంలో బయటకు వచ్చాడు కదా ఆయన. ఇప్పుడు ఆన్ డ్యూటీ, సరిగ్గా ఎన్నికలు ముందు ఎట్లా ఉంటుంది ఆ కసి,
ఆ నిజాయితీకి ఉండే ధైర్యం. సో ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు ఆన్ డ్యూటీ అని కోర్టు తీర్పు ఇవ్వడము, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఎటువంటి విధుల్లో వాడుకోబోతుంది అనేది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు చాలామంది, చాలా ఎంతూజియాజంతో చూస్తున్నారు. ఏబి వెంకటేశ్వర అసలు ఇప్పటి కరెక్ట్గా సర్వీస్ అన్నీ ఉంటే డీజీపీ స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి కదా. డీజీపీ మొన్నటి వరకు కూడా ఆయన పేరే వినిపించింది. సో బట్ ఈ సస్పెన్షన్ ఆరోపణలు ఎదుర్కోవడం వల్ల, సర్వీస్లో కొంచెం ప్రాబ్లం రావడం వల్ల డీజీపీగా ఉండాల్సిన వ్యక్తులు అయిపోయారు కదా. లైఫ్లో ఒక్కసారినే డీజీపీగా రిటైర్ అవ్వాలి, జీవిత చరమాంకం అనుకుంటారు కదా ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా. మరి దానికి పోయినట్టేగా. నెక్స్ట్ అవుతుందో లేదో తెలియదు, చెప్తున్నాను. ఎట్లా ఎంత ఈ 4 ఏళ్ళు కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసులు, ఐఏఎస్ ఆఫీసులకే ఈరోజు పరిస్థితులు అలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటండి? చూడండి అసలు. ఇప్పుడు మా అంతెందుకు ఆ కోడికత్తి సీన్ కూడా నిజంగా ఆయన హత్యా ప్రయత్నం చేస్తే శిక్ష వేయండి, లేదా లేదు వీనేం లేదు, ప్రమేయం లేదు, జస్ట్ ఎవరో పురుగొలిపారు, ఎవరో చెప్తే చేశారు, సుపారిస్తే తీసుకుని చేశాడు. అసలు నేరం చేసేవాడికన్నా చేయించేవాడిది పెద్ద శిక్ష అని అంటారు కదా. మళ్ళీ ఆ వ్యక్తి ఏమన్నా ఆడిని పట్టుకోలేదు, వాడికి శిక్ష లేదు, అలాగని వీడికి శిక్ష వేయకుండా తీర్పు ఏమి ఇవ్వకుండా అలాగ 5 ఏళ్ళు పాపం జైలు శిక్షలు మగ్గిపోయాడు. ఆయన ఎంత కెరీర్ పోయి ఉంటుంది, కుటుంబం ఎంత అప్రదిష్ట పాలై ఉంటుంది. ఆఖరికి వాళ్ళ తమ్ముడు అమ్మ నిరాహార దీక్ష చేస్తే అప్పుడు ఆయన కూడా జైల్లో నిరాహార దీక్ష చేస్తే బెయిల్ మీద తీసుకొచ్చారు. ఇప్పుడు నిజంగా ఆయన జగన్మోహన్ రెడ్డి లాంటి స్థాయి వ్యక్తిని చంపాలని చూస్తే ఏదో ఒకటి చేయాలి కదా, కేసుని క్లోజ్ చేయొచ్చు కదా, ఆయన శిక్ష విధించండి. 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో శిక్ష విధించి లోపలేస్తే అయిపోయేది కదా. సగం 5 ఏళ్ళ శిక్ష అయితే ఇంకో 5 ఏళ్ళు బయటకు వచ్చేసేవాడేమో కదా. ఇప్పటికి ఇంకా తేలలేదు చూడండి, బెయిల్ మీదే ఉన్నాడు ఆయన. ఎక్కడికి ఫ్రీగా పోలేడు, ఏమి చేయలేడు. ఎక్కడికి వెళ్ళా కూడా వీడు బెయిల్ మీద పలానా కేసులో బెయిల్ మీద ఉన్నాడని ఉద్యోగం కూడా ఇవ్వడు. ఎలా బతుకుతారు కుటుంబం? అంటే ఎన్ని రకాలుగా ఎంతమందిని ఇంత ఇబ్బందులు, ఆ పదవి కోసం ఇంతమందిని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేయాలా, వాళ్ళు ఉసురు పోసుకోవాలా? చూడండి అసలు అది. కాబట్టి ఏబి వెంకటేశ్వర గారు నిజంగా కరెక్ట్గా ఎన్నికలు పోలింగ్ ఇంకా ముందుంది, నెక్స్ట్ కౌంటింగ్ కూడా 4 అంటే ఆల్మోస్ట్ ఒక 20-25 రోజులు ఉంది ఆయనకి సరైన డ్యూటీ చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా ఆయన అలా మచ్చపడి ఆయన మీద బురద జల్లారు కాబట్టి ఇంకా దేనికి తలవకూడదు. ఆయన సిన్సియర్గా నిజాయితీగా ఏ పార్టీకి కూడా ఇంకా ఇది అవడు. ఆయన సిన్సియర్గా వెళ్తాడు. ఆయన చూస్తున్నాండి. ఎందుకంటే ఐపీఎస్ వాళ్ళు నిజంగా ఇప్పుడు ఏ ప్రజాప్రతినిధి అయినా ఎవరైనా సరే మ్యాక్సిమం సివిల్ సర్వెంట్స్ కరెక్ట్గా నడిపించేస్తే అన్నీ సర్దుకుంటాయని. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళు కరెక్ట్గా ఉంటే అన్నీ చకా నడిచిపోతాయి, అన్ని క్షణాల మీద నడిచిపోతాయి. వీళ్ళే అంతా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకుంటారు. అక్కడ ఐఏఎస్లు అందరూ కూడా మొత్తం సిస్టమ్ అంతా కూడా వాళ్ళ గ్రిప్లో పెట్టుకుని అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళు చూసుకుంటారు. శాఖాపరమైన చర్యలు కూడా వాళ్ళే తీసుకుంటారు. ఇంకా వీళ్ళేం జస్ట్ ఇంప్లిమెంట్ ఇలా చేస్తే బాగుంటుంది, దీనికి ఇది ఓకేనా, దీన్ని సైన్ చేస్తాం, దీనికి సైన్ చేస్తాం. ప్రజాప్రతినిధి సీనియర్ ఐఏఎస్ ఆఫీసుల సలహాలు సూచనల మీద ఫాలో అయిపోతే బ్రహ్మాండం ఉంటుంది. బట్ ఆ ఆఫీసర్ సిన్సియర్గా ఉండాలి, ఖచ్చితంగా బాగుంటుంది. సో ఏబి వెంకటేశ్వర లాంటి వ్యక్తులకి ఇప్పుడు ఆయన కెరీర్ ఈ టైంలో అలాంటి బురద జల్లే ప్రయత్నం చేశారు, ముందు అంత ఏం లేదు కదా.